బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ దాడిలో ఇప్పటికే 7 పాక్ సైనికులు మరణించినట్టు తెలుస్తోంది. అటు అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ మెరుపు దాడికి ఎత్తించింది. రాత్రి అర్ధరాత్రి పెద్ద ఎత్తున ఇటు పాకిస్తాన్ వైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ పైన పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఆ దాడులను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. డ్రోన్లతో పాక్ ఆర్మీ విడుచుకుపడ్డాయి. బజాయి, మైదాన్, షోర్కో, ఖైబర్ ప్రాంతాల్లో పాక్ దాడి చేసింది. అయితే పాకిస్తాన్ దాడితో అప్రమత్తమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ అవుట్ పోస్టులను పేల్చేసే ప్రయత్నం చేసింది. తాలిబాన్ సైన్యం పాక్ ఆర్మీ మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. ముస్లిం దేశాల జోక్యంతో తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపింది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ను అర్ధరాత్రి దొంగ దెబ్బ తీసింది పాకిస్తాన్. ఇస్లామిక్ దేశాలు, ముస్లిం దేశాలన్నీ ఏకమైపోయి ఈ రెండు దేశాలన్నీ కలిసి అంటే అన్ని మధ్య నాటో తరహాలోనే ఒక యుద్ధానికి సంబంధించిన మిలిటరీని ఏర్పాటు చేయాలని రకంగా ఒక ఆలోచన చేసింది. సో ఇస్లామిక్ దేశాలు, ముస్లిం దేశాల యొక్క సూచన మేరకి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని ఆపింది. నిన్న ఉదయం అంతా కూడా ఎక్కడ దాడులు జరగలేదు. తెల్లవారుజామున అంతా యుద్ధం ముగిసిందని అంతా భావించారు నిన్న. కానీ పాకిస్తాన్ ఉన్న పలంగా ఒక్కసారిగా రాత్రి మళ్ళీ భీకరమైనటువంటి దాడులు చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ దానికి ప్రతిచర్యగా దాడులు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పైన అటు తాలిబాన్ ఆర్మీ పెద్ద ఎత్తున భీకరంగా దాడులు జరిపింది.